ఈ రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కూలీలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వారికి ఆర్టీసీ సిబ్బంది, వారికి సంబంధించిన అంశాలు ఏవి మరి ఈ ప్రసంగంలో కానరాలేదు అధ్యక్ష. మరి వారు ఎంతో ఆశగా వివిధ వర్గాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు పరిష్కరిస్తుందని, వారి సమస్యను ప్రస్తావిస్తుందని, వారి కోసం ఒక దిశానిర్దేశం చేస్తుందని వారు ఎంతో ఆశగా చూస్తుంటే ఆ ఏ ప్రస్థానం లేకుండా ఈరోజు గవర్నర్ ప్రసంగం సాఫీగా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బా కొట్టుకోవడానికి, ఈ ప్రభుత్వం తన సొంత డబ్బా కొట్టించుకునే విధంగా రచించారు తప్ప ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో దిశానిర్దేశం కనబడలేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు హిమాలయాలతో పోటీ పడతా ఉంటే వాటిని గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం, దాటవేసే ప్రయత్నం చేయడం మరి ప్రసంగంలో విశేషం అధ్యక్ష. మరి బడ్జెట్ పాస్ చేసుకోవడానికి ఈ సెషన్స్ తప్ప ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా మరి కనబడలేదు అధ్యక్ష. ఒకవైపు ఆర్థిక విధ్వంసం, అప్పుల కుప్పలో ఈ రాష్ట్రం ఉంటే 3 ట్రిలియన్ల కళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది అధ్యక్ష. మరి కళలు ట్రిలియన్లలో అధ్యక్ష, బతుకులన్నీ అప్పుల్లో. ఈ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారిపోతూ ఉంటే 3 ట్రిలియన్ల ఎకానమీ వైపు వెళ్తున్నట్టుగా భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఒకటే పాట పాడుతూ ఉన్నారు, 2047 కల్లా ఈ రాష్ట్రం 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని. కానీ ఆయన మాటల్లో నిజమెంత ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను ఓస్తే పైసా లేదంటాడు. ఇదే ముఖ్యమంత్రి గారు బ్యాంకులోకి వెళ్తే చెప్పుల దొంగలు చూసినట్టు చూస్తున్నారంటారు. మరోవైపేమో ఈ రాష్ట్రం 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందంటారు అధ్యక్ష. అప్పు లేనిదే రోజు గడిచే పరిస్థితి లేదు అధ్యక్ష. అలాంటి ఈ రాష్ట్రం ఈరోజు 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎట్లా మారుతుందో మరి మీరే సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉందంటే అధ్యక్ష, కనీసం 14 నుంచి 15% ఆర్థికంగా వృద్ధి రేటు ఉంటే తప్ప ఈ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మనం సాధించలేము అధ్యక్ష. మరి ఈరోజు మరి 7 నుంచి 8% పడిపోయినటువంటి జీడిపి వ్యవస్థను జీడిపి ఈరోజు మరి 14 to 15% ఉంటే తప్ప మరి ఎక్కడ కూడా మరి 3 ట్రిలియన్ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మరి కనబడినప్పుడు ఏ రకంగా వీరు ఈ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను మీరు మరి రూపొందిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విజన్ మాత్రం 2047 అంటారు అధ్యక్ష, కానీ వీరి కార్యాచరణ మాత్రం 1947 లాగా ఉన్నది అధ్యక్ష. ఇది పూర్తిగా అబద్ధాల పుట్టలాగా 3 ట్రిలియన్ మరి వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేస్తామని చెప్పేసి తప్పుడు తడకలతోటి మరి రాష్ట్ర ప్రజానీకాన్ని వీరు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. కేవలం ఒకవైపు ఆర్ఆర్ ట్యాక్సులతోటి మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలుతూ ఉంటే ఈరోజు 3 ట్రిలియన్ వ్యవస్థ గురించి వీళ్ళు మాట్లాడేటువంటి మరి చూస్తూ ఉంటే సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఒకవైపు జిఎస్టీ పతనం మీరు చూస్తే అధ్యక్ష, ఈరోజు జిఎస్టీ వసూలు 5% పడిపోయినాయి అధ్యక్ష. దేశం మొత్తం మీద నెగిటివ్ గ్రోత్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు మరి నెగటివ్ గ్రోత్ తోటి ఉంటే ఈరోజు మీరేమో 3 ట్రిలియన్ల వ్యవస్థ గురించి మీరు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో. ఒకవైపు మన దగ్గర మీరు చూస్తే డిమాండ్ లేదు, ఫ్యాక్టరీలు నడవవు, ప్రజల దగ్గర కొనే శక్తి లేదు. మనం అట్టడుగున్న ఎక్కడో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఈరోజు 3 ట్రిలియన్ వ్యవస్థ అని చెప్పేసి భ్రమ పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆర్థిక క్రమశిక్షణ లేని అప్పుల జాతర ఈ రాష్ట్రంలో నడుస్తుంది అధ్యక్ష. మన రాష్ట్రం ఇప్పుడు 10,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్లో ఉంది. అంటే సంపాదన తక్కువ, అప్పులు ఎక్కువ ఉన్నటువంటి ఈ రాష్ట్రం, ఖర్చు ఎక్కువ ఉన్నటువంటి ఈ రాష్ట్రం అధ్యక్ష. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అప్పులే శరణ్యంగా మారుస్తున్నటువంటి పరిస్థితి. 54,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తామని చెప్పేసి మీరు ప్లాన్ చేసి ఇప్పటికే 69,148 కోట్లు తెచ్చారు అధ్యక్ష. అంటే మీరు అనుకున్న పరిమితి కన్నా 128% ఎక్కువ అప్పులు, అది కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని. ఆఫ్ ద బారోయింగ్స్ చూస్తే అది అత్యధికంగా ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ రకంగా అప్పులు తీసుకొచ్చేసి మీరు ఈరోజు మరి 5 లక్షల కోట్లు దాటిపోయినటువంటి ఎఫ్ఆర్బిఎం అప్పులు మరి ఆఖరికి ఆర్బీఐ కూడా వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదంటే రాష్ట్ర మరి గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పులు దాదాపు 2.2 లక్షల కోట్ల రూపాయలు దాటాయని మరి ఇది పెను ప్రమాదంగా మారిందని చెప్పి ఆర్బీఐ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు వడ్డీల విషవలయం అధ్యక్ష. ఒకరోజు ఆలోచన చేస్తే అధ్యక్ష, వడ్డీల విషయంలో ఈరోజు మన చెల్లింపులు 19,639 కోట్లు బడ్జెట్లో పెట్టుకుంటే ఈరోజు పరిస్థితి అధ్యక్ష, అడ్డగోలుగా అప్పులు చేయడం వల్ల 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం వడ్డీలు చెల్లించే పరిస్థితి మరి దుర్భరం ఈ రాష్ట్రానికి కలిగిందంటే ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. 10,000 కోట్ల రూపాయలు వడ్డీలకు ఎక్కువగా కడుతున్నామనంటే మరి ఏ దిశగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. మనం సంపాదించే ప్రతి
రూపాయిలో సింహభాగం వడ్డీలకే పోతుందంటే మరి రైతుల గురించి ఎక్కడ ఆలోచించే శక్తి మన దగ్గర ఉన్నది? మరి అట్టడుగు బడుగు బలైన వర్గాలకు మనం ఇచ్చినటువంటి హామీల విషయంలో మనకు మరి దాని గురించి ఆలోచించే శక్తి ఎక్కడికెళ్ళి వస్తుందో మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉందంటే రైతుల పాలట యమ పాశంగా మరి తయారైంది అధ్యక్ష. ఒక్కసారి చూడండి అధ్యక్ష, 2 ఏళ్లలో దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి రైతుల దీనమైనటువంటి పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు కేవలం మీకు లెక్కలే కనపడుతుండొచ్చు అధ్యక్ష. కేవలం మీ దగ్గర చనిపోయిన వారి లెక్కల గురించో మరి దాని గురించి ఆలోచన చేస్తారు కానీ వారి కుటుంబాల గురించి, వారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి మీద డిపెండెన్స్ గురించి ఒకసారి ఆలోచన చేస్తే 700 మంది రైతు కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయనంటే ఇది కేవలం ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానం వలన ఇది జరిగిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒకసారి రైతు భరోసా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని, ప్రతి సీజన్లో 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి దాని చివరకు 6,000 అని చెప్పి 6,000 కూడా ఈరోజు మరి ఇచ్చే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం లేదు అధ్యక్ష. 3 సీజన్లు ఈరోజు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. 3 సీజన్లు కూడా ఇంకా మనము ఇవ్వాలని చెప్పేసి అంటే ఒక ఎకరానికి 18,000 రూపాయలు బకాయి పడి మరి ఈరోజు రైతు ఎదురు చూస్తూ ఉన్నాడు. పెట్టుబడికి డబ్బులు లేక అకాల వర్షంతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. అకాల వర్షంతో జరిగినటువంటి ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి పంట నష్టం కనీసం ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ కూడా జరగలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిదో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈరోజు మనం రైతు బంధు ఇవ్వము, యూరియా సమయానికి ఇవ్వము, యూరియా కోసం యాప్లు పెడతాము, యూరియా కోసం ఇబ్బంది పెడతాము. అదేవిధంగా ఒకవైపు రైతుల కొనుగోలు ఈరోజు మక్కల పరిస్థితి చూడండి అధ్యక్ష. నిరుడు 2,700 2,300 రూపాయలు క్వింటాల్కుంటే ఇప్పుడు 16,000-1700 కూడా మక్కలు కొంటలేరు అధ్యక్ష. ఈరోజు అకాల వర్షంకి ఎన్నో ఎకరాల మక్క పంట నష్టమైపోయి వచ్చిన పంట చేతికి వచ్చిన దానికి సీజన్లో ఈరోజు రేటు లేక ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. మీరు కనీస ధర మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి కనీస ధర అధ్యక్ష 2,300 రూపాయలు మక్కలకు మీరు కనీస ధర ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు 2,300 ఈరోజు మీరు అదే మక్కలకు 1,600 రూపాయలు మార్కెట్లో అమ్ముతూ ఉంటే కనీసం మద్దతు ధర ప్రకటించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే రైతులకు ఏ రకంగా మీరు ఆదుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. బోనస్ విషయంలో కూడా ఇప్పటికీ మీరు బోనస్ విషయంలో 1,160 కోట్ల రూపాయలు ఇంకా బాకీ ఉన్నారు అధ్యక్ష. దాని గురించి బోనస్ విషయంలో అప్పుడు సన్నమట్లకే ఇస్తాం, దొడ్డళ్ళకి ఇవ్వమన్నారు. ఆ సన్నమట్లకు కూడా ఈరోజు 1,160 కోట్ల రూపాయలు అప్పు ఉంటే దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేరంటే మరి ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నదో ఒక్కసారి. మన నాయకులేమో దావతులలో బిజీగా ఉన్నారు అధ్యక్ష, విందులలో బిజీగా ఉన్నారు అధ్యక్ష. కానీ ఈరోజు రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం రైతులను ఆదుకునే ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. కౌలు రైతుల గోస అధ్యక్ష. కౌలు రైతులను ఆదుకుంటాం, వారిని ఖచ్చితంగా మరి వారికి కూడా మరి రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి మీ మేనిఫెస్టో ఈరోజు కౌలు రైతుల గురించి పట్టించుకునే దాఖలాలు కనబడతలేవు అధ్యక్ష. మరి ఎకరం లేక గుంటెడు భూమి లేక ఈరోజు వ్యవసాయం తప్ప వేరే వారికి ఆలోచన లేక వేరే పని తెలియక ఈరోజు పక్కన ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు కౌలుకు తీసేసుకొని ఆ కౌలు చేసేసుకొని ఈరోజు అకాల వర్షం వచ్చి నష్టం జరిగినా పంట నష్టం, పంట పెట్టుబడి పంట రాకపోయినా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి రైతు భరోసా రాక యూరియా లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వారిని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వారి గురించి ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మీరు మేనిఫెస్టోలో పెట్టినట్లు రైతు కూలీని ఎందుకు ఆదుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇక వడ్ల కొనుగోలు విషయంలో చాలా స్పష్టంగా మీ మేనిఫెస్టోలో రాశారు అధ్యక్ష. వడ్ల కొనుగోలు విషయంలో పాత ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో పాత ప్రభుత్వాన్ని మరి ప్రతి సంచికి వాళ్ళు అధికంగా జోక్తా ఉన్నారు. ఆ జోకేటువంటి అధికమైనటువంటి మరి ఎట్టి పరిస్థితుల్లో మేము మేనిఫెస్టోలో చెప్పారు అధ్యక్ష. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామన్నారు అధ్యక్ష. మీరు చెప్పారు మొక్కజొన్న పంటకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని అధ్యక్ష. ఇదే నా పూర్వ వైభవం. మరి వరి ధాన్యం కొనుగోలులో తేమ శాతం నిబంతో మరి తరుగు తీసే విధానాన్ని రద్దు చేస్తామన్న అధ్యక్ష. ఈరోజు తరుగు తీసే విధానం రద్దు చేయడం కాదు అధ్యక్ష, తరుగును పెంచి
2 కిలోల దగ్గర 4 కిలోలు ప్రతి సంచికి కోస్తున్నారంటే రైతు శ్రమించి కష్టపడి పండించినటువంటి పంటలోకి వెళ్ళి మీరు 4 కిలోలు ప్రతి సంచికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఒక సంచికి 4 కిలోల రూపాయల వడ్లు జమ చేస్తున్నారంటే, మీరు కోస్తున్నారంటే ఏ రకంగా రైతులు దోసుకుంటా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇదే షేమ్ అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 40 కిలోల సంచికి 4 కిలోలు అంటే 10% అధ్యక్ష. 10% వడ్లు ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు కొనుగోలు చేసేటువంటి ఇన్ని కోట్ల రూపాయల వడ్లలో 10% కట్ చేసేటువంటి వడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి, ఎవరి అకౌంట్లకు పోతున్నాయి, ఎవరి సంపాదనగా మారుతుందో ఒకసారి మరి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు రైతన్న పడుతున్నటువంటి కష్టాలు ఒక్కసారి వీళ్ళెవరికి కనబడతలేవు అధ్యక్ష. ఒకసారి ఎరువుల పరిస్థితులు యాప్లు పెట్టి, ఎరువుల పరిస్థితులు అనేకమైనట్టుగా ఇబ్బందులు పెట్టి రైతులకు ఈరోజు రావాల్సినటువంటి ఎరువులకు స్టాక్ లేక, షాపులలో స్టాక్ పెట్టక ఎన్నో రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతూ ఈరోజు రైతుల్ని వాళ్ళకేమో స్మార్ట్ ఫోన్ ఉండవు, వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లలో వాళ్ళకు యాప్లు తెలియవు. మరి వాళ్ళకు మీరు 5 నిమిషాల లోపల అది యాప్ ఓపెన్ చేసే లోపల స్టాక్ అయిపోయిందని అంటే ఈరోజు బ్లాక్ మార్కెట్లో 500 రూపాయలు అధికంగా ఈరోజు ఒక్కొక్క సంచి కొనుక్కొస్తున్నటువంటి రైతు కన్నీళ్లను ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే వీళ్ళు డబ్లింగ్ కాంగ్రెస్ ఇన్కమ్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ డబుల్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డబ్లింగ్ ఫార్మర్స్ గురించి వాళ్ళు మర్చిపోతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష, విద్య విషయంలో ఈరోజు తెలంగాణలో విద్య గురించి మాట్లాడాలంటే సిగ్గుపడే పరిస్థితి ఉంది అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో 9% ఈరోజు ఉంటే ఇవాళ కాంగ్రెస్ దాన్ని 8% బడ్జెట్లో 8% కేటాయిస్తుందంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మీ మేనిఫెస్టోలో మీరు 15% బడ్జెట్లో కేటాయిస్తాం విద్యకు అని చెప్పినటువంటి మీరు ఈరోజు 8% మరి విద్యకు కేటాయిస్తున్నారంటే విద్య మీద మీకు ఏ పాటి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. పక్క రాష్ట్రాల్లో 14 నుంచి 15% ఉంది. బీహార్ లాంటి రాష్ట్రంలో విద్య మీద 20% బడ్జెట్లో కేటాయింపు చేస్తూ ఉంటే మనం ఇక్కడ 8% కన్నా ఎక్కువ మనం కేటాయిస్తలేమంటే విద్య మీద అట్టడుగు బడుగు బలైన వర్గాల ప్రజల మరి విద్యార్థుల మీద మీకు ఏ పాటి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. బడుగుల పరిస్థితి చూస్తే అధ్యక్ష, ఒక్క పిల్లగాడు కూడా లేని బడులు ఈ రాష్ట్రంలో 1672 స్కూళ్ళు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక్క పిల్లగాడు కూడా లేని బడులు 1672 నుంచి 2245కు పెరిగినాయి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ దేశంలోనే 1/3 33% ఈ దేశంలో సింగిల్ స్టూడెంట్ అయినటువంటి బడులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవాలంటే సిగ్గైతుంది అధ్యక్ష. తెలంగాణలో మనకు ఇంతే కాదు అధ్యక్ష, క్లాస్ రూమ్లు వల్లకట్లే కనిపించేటువంటి పరిస్థితి. ఇక హాస్టల్లో చావులు అధ్యక్ష, ఇది ఫుడ్ పాయిజన్ కాదు అధ్యక్ష, మీ నిర్లక్ష్యం అనేటువంటి పాలసీ పాయిజన్ అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థులు హాస్టల్లో చనిపోతా ఉన్నారు. వందలాది మంది ఈరోజు హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు. దాదాపు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 60 మంది చచ్చిపోతే అధ్యక్ష, కేవలం 2 సంవత్సరాల్లో 50 మంది పేద విద్యార్థులు ఈ పాయిజన్ తోటి చనిపోయినారంటే ఏ పరిస్థితి ఉంది, ఎంత నిర్లక్ష్యం ఉన్నదో విద్య మీద దీన్ని బట్టి స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. స్కూల్ సౌకర్యాల విషయం చెప్తాను అధ్యక్ష, ఇది చెప్తే చాలా బాధ అవుతుంది అధ్యక్ష. ఈరోజు యూడిఐఎస్సి రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష 1859 బడుల్లో ఒక్క చుక్క కూడా తాగునీళ్లు లేవు అధ్యక్ష. నల్లలు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో టాయిలెట్ల గొడవ చూస్తే అధ్యక్ష, మొత్తం దేశం మీద మన తెలంగాణలో అట్టడుగున 1752 ఆడపిల్లల స్కూళ్లలో కనీసంలు బాత్రూమ్లు కూడా లేవంటే ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1752 ఆడపిల్లల స్కూళ్లలో కనీసం బాత్రూమ్ లేవు. 4000 బాలుర స్కూళ్లలో కూడా అదే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో ఉన్న 30,014 స్కూళ్లలో 21,126 బడులు శిథిలావస్థకు చేరుకున్నాయంటే ఇది మన విద్య మీద మనకు ఉన్నటువంటి ఆలోచన, ఇది విద్య మీద మనకు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అంటే స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష.
అట్టడుగు బడుగు బలైన వర్గాలు చదువుకునేటువంటి స్కూల్ అధ్యక్ష అవి. ఈ స్కూళ్ళ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి డబ్బు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేసేటువంటి డబ్బు ఏ పార్టీతో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. మరి ఫీ రీఎంబర్స్మెంట్ విషయం ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, ఫీ రీఎంబర్స్మెంట్ మొత్తం ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్న రోజు ఫీ రీఎంబర్స్మెంట్ మీద పూర్తిగా ఒక్క రూపాయి కూడా ఖర్చు అధ్యక్ష. ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఒక పెద్ద జోక్ లెక్క తయారైంది అధ్యక్ష. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు బకాయి అట్లనే పెండింగ్లో పెట్టింది అధ్యక్ష. దీనివల్ల రాష్ట్రంలో 2,000 మరి కళాశాలలు మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎగ్జామ్స్ రాయనీయకుండా పిల్లలు రోడ్డెక్కి కొట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది మరి విద్య మీద వీరికి ఉన్నటువంటి మరి శ్రద్ధ ఏ పాటితో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఆ స్కీములు కూడా ఎత్తేస్తారనే ఆలోచన ఉన్నట్టుగా గుసగుసలు వినబడతా ఉన్నాయి అధ్యక్ష. లీకులు వదులుతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అదే మేనిఫెస్టోలో మీరు చాలా స్పష్టంగా ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతూ మీరు ఫీ రియంబర్స్మెంట్ గురించి మీరు చెప్పారు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో ఫీ రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తాం, అధికారంకి వచ్చిన వెంటనే ఫీ రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ పూర్తిగా ఈరోజు మీరు నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది కేవలం సర్కారు చేతగాని మాత్రం కాదు అధ్యక్ష. పిల్లల మోకాల్లో కనిపిస్తున్నటువంటి బాధ, తీరని ఆవేదన. ఈరోజు వారికి ఉద్యోగాలు వస్తే సర్టిఫికెట్లు వాళ్ళు తెచ్చుకోవాలంటే మళ్ళీ మేనేజ్మెంట్ దగ్గర పోయి డబ్బులు కట్టుకొని మరి బంగారం అమ్ముకుని డబ్బులు కట్టుకొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళు ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వక మరి మేనేజ్మెంట్ ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగాలు చేసుకోవాలంటే సర్టిఫికెట్ల కోసం వాళ్ళు తాకట్టు పెట్టినటువంటి బంగారం ద్వారా తెచ్చిన డబ్బులతోటి సర్టిఫికెట్ తీసుకునేటువంటి దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డదంటే ఈరోజు కేవలం మీరు రిలీజ్ చేయాల్సినటువంటి 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకపోవడం మరి ఈరోజు దానివల్లనే ఈ పరిస్థితి దాపురించింది అధ్యక్ష. మొన్నటికి మొన్న మీరు 9,000 రూపాయలు వచ్చినాయి మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే మేము రైతు బంధు వేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి 9,000 కోట్లు ఖర్చు అయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ 9,000 కోట్లు ఎందుకు ఖర్చు అయినాయో మేము అడుగుతలేము అధ్యక్ష. ఆ డబ్బులతోటి ఏ కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కమిషన్లు ఢిల్లీకి తీసుకుపోయిందని అడుగుతలేము అధ్యక్ష. కానీ రైతు బంధువు ఎందుకోసం మా రైతులకు మీరు డబ్బులు ఇస్తలేరు, ఎందుకోసం మా రైతుల కోసం మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఎలక్షన్ తర్వాత ఇస్తామని చెప్పి ఎందుకు ఇస్తలేరు మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మీరు ఢిల్లీకి మూటలు పోయడం మీకు అలవాటే, మూటలు మోసుకోండి. ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చడం మీకు అలవాటే, కమిషన్లు తీసుకోవడం మీకు అలవాటే. ఆ కమిషన్లు తీసేసుకొని మీరు ఢిల్లీకి పంపినరా, ఎక్కడ పంపినరా అని మేము అడుగుతలేం. కానీ ఈ రాష్ట్రంలో మా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎప్పుడు ఇస్తారని మాత్రం మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మా అట్టడుగు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మరి విద్యార్థులకు మీరు ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఎప్పటి లోపల ఇస్తారని మాత్రం మేము ఖచ్చితంగా అడుగుతున్నాం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థుల కోసం అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం మీరు ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ని ఎత్తేసడానికి నీరు గార్చడానికి మాత్రమే మీరు కుట్ర చేస్తున్నట్టుగా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఫీ రెగ్యులరైజేషన్ విషయంలో కూడా అధ్యక్ష, ఫీజు రెగ్యులరైజేషన్లో ఈరోజు ఒక చిన్న స్కూళ్ళల్లో అధ్యక్ష 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఎల్కేజీ యూకేజీ కూడా వసూలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి దానికోసం ఒక ఫీ రెగ్యులరైజేషన్ కమిటీ లేదు అధ్యక్ష. ఈరోజు మరి లక్షల రూపాయలు మరి ఎక్కడ పడితే అక్కడ కాలేజీలలో స్కూళ్ళల్లో లక్షలాది రూపాయలు ఈరోజు ఫీజు వసూలు చేస్తూ ఉంటే మరి ఫీ రెగ్యులరైజేషన్ కోసము ఎక్కడ కూడా మీరు కమిటీ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రెవెన్యూ విషయం అధ్యక్ష, తెలంగాణ రెవెన్యూ కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కి ఇన్కమ్ రెవెన్యూగా మారింది అధ్యక్ష. ఇన్కమ్ రెవెన్యూగా మారినటువంటి తెలంగాణ రెవెన్యూ ఈరోజు దాని మీద కల్లులుగా కథలు వినబడతా ఉన్నాయి అధ్యక్ష. ఎన్నో ఆధారాలతో నా దగ్గర ఉన్నా నేను అవన్నీ ఇప్పుడు మాట్లాడిన అధ్యక్ష. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. నా దగ్గర ఉన్న ఆధారాలు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో మాట్లాడతాను అధ్యక్ష. ఈరోజు మాత్రం రెవెన్యూ మీద కొన్ని అంశాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో సాదా బైనాములు క్రమబద్ధీకరణ చేయడానికి 14,49,00,000 సర్వే నంబర్లు సంబంధించి 9 లక్షల దరఖాస్తులు వస్తే పరిష్కారం చేసింది కేవలం 112 సర్వే నంబర్లకు అధ్యక్ష. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకున్న అధ్యక్ష. సిసిఎల్ఏ నుంచి అదనపు కలెక్టర్కు రోజువారీ పంపుతున్నటువంటి పురోగతి నివేదిక ఈ గణాంకాలు వెల్లడైన అధ్యక్ష. జిల్లాల వారీగా పరిశీలిస్తే 20 జిల్లాల్లో ఒక్క సర్వే నంబర్ కూడా ఇప్పటివరకు ఆమోదం తెలపలేని పరిస్థితి దుస్థితి రాష్ట్రంలో ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో తెచ్చిన భూభారత భూహారత మాకు తెలియదు అధ్యక్ష. భూభారతి పేరు మీద భూహారతిగా మారి
నిషేధిత జాబితాల్లో 1 కోటి ఎకరాలు 22A జాబితాల్లో భారీగా భూములు చేరి భూ కుంభకోణాలకు దారి తీస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఆధారాలతో కూడా నేను మాట్లాడతాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిషేధిత జాబితాల్లో గతంలో 20 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పుడు ఏకంగా 1 కోటి ఎకరాలకు ఎందుకు చేరింది? మరి విచారణ లేదు, రైతుల అభిప్రాయం లేదు. ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో చేర్చిన వైనం రైతుల భూ యజమానులకు తీవ్ర నష్టం, అమ్ముకోవడానికి కొనడానికి వీలు లేకుండా కళ్ళం. నిషేధిత భూ సమస్యలు పరిష్కరించడానికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇప్పుడేమో భారీగా నిషేధిత జాబితాలో చేరుస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ నేతల సెటిల్మెంట్లు దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారుల్లో అవకాశాలు సృష్టిస్తున్నట్టుగా రెవెన్యూ శాఖల పరిస్థితి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చేందుకు అనుమానాలు ఉన్నాయి. పట్ట భూములు సైతం నిషేధిత జాబితాలు ఉన్నాయని చెప్తూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని పలువురు హైకోర్టు కూడా ఆశ్రయించే పరిస్థితి. దీనిపై విచారణ జరిపినటువంటి హైకోర్టు పూర్తి స్థాయిలో నిషేధిత జాబితా 22A పార్ట్ B భూములు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. 3 నెలల క్రితం జిల్లాల వారీగా 22A పార్ట్ B భూములు జాబితాలు సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ జాబితా గతంలో మించి భారీ మొత్తంలో భూములను చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇష్టానుసారంగా సర్వేలు చేసి ప్రభుత్వానికి సంబంధం లేని ఎలాంటి వివాదం లేని భూములను కూడా నిషేధిత జాబితాలో చేసినట్టు సమాచారం ఉంది అధ్యక్ష. సాధారణంగా ప్రభుత్వం అసైన్డ్, వక్ఫ్ బోర్డు, దేవాదాయ, సీలింగు, అటవీ భూములు నిషేధిత జాబితాలో చేస్తుంది. వీటితో పాటు వివాదాస్పద భూముల్ని, కొన్ని న్యాయ వివాదాలు ఉన్నటువంటి భూములు మాత్రమే ఈ కోవలకు పరిగణిస్తాయి. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ప్రైవేట్ భూములు సైతం ఈరోజు మరి నిషేధిత జాబితాల్లో ఇలా 1 కోటి ఎకరాలు పట్టా మార్పిడిపై నిషేధం విధించడం పట్ల మరి ఎందుకోసం సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించకుండా ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా నిషేధిత భూముల జాబితా కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారో, ఎన్ని తొలగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అధ్యక్ష. కొన్ని విలువైన భూములను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం అనే భూదందా జరుగుతుందని, వేల కోట్ల రూపాయలు జరుగుతున్న ఈ భూ కుంభకోణంలో ఉన్నత పాత్రదారులు ఎవరు, ఉన్న పాత్రదారులు, దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరో మరి ఖచ్చితంగా ప్రభుత్వం తేల్చాలన్న అవసరం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారో, ఎన్ని తొలగించారో దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు 13,82 లక్షల ఎకరాలు, ప్రభుత్వ ఖాళీ భూములు 7.21 లక్షల ఎకరాలు, అటవీ భూములు 41.74 లక్షల ఎకరాలు, దేవాదాయ కింద 74,000 ఎకరాలు, వక్ఫ్ బోర్డు కింద 45,000 ఎకరాలు, మరి అన్నీ కలిపి సుమారు 64 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో కనిపించేవి. కానీ ఇప్పుడు రైతు సాగులో ఉన్న భూములను కూడా ఏదో ఒక కారణం చూపించి నిషేధిత జాబితాలో పెడుతున్నారంటే 2017 వరకు రాష్ట్రంలో 10% మించిన 22Aలు ఈరోజు 30% నుంచి 40% మరి నిషేధిత జాబితాలు ఉన్నాయంటే అవి ఎందుకు పెరిగినాయి, దాని మతలబ్ ఏంది, మరి దానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది? మరి దాని తర్వాత దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలట అధ్యక్ష. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మాకు తెలిసింది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, కానీ ఇది NOC అంటే నో అబ్జెక్షన్ టు చీఫ్ మినిస్టర్ అధ్యక్ష. నో అబ్జెక్షన్ టు ద చీఫ్ మినిస్టర్ వస్తే, ఆ సర్టిఫికేట్ వస్తే మాత్రమే వీళ్ళు క్లియర్ చేస్తారు. దాంట్లో నుంచే 22 తీసే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు సామాన్యుడు మరి తన సొంతం కోసము ఇల్లు కట్టుకున్నటువంటి ఆ భూముల లోపల ఉన్నటువంటి భూములు అమ్ముకోవాలంటే ఈరోజు NOC తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి ఈ భూదందా దేనికోసం నడుస్తూ ఉన్నదో, ఎవరి కనుసైగలు నడుస్తూ ఉన్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భూభారతి రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు ఏమైనాయి అధ్యక్ష? ఎన్ని పరిష్కరించారు ఇప్పటి వరకు? భూభారతి రెవెన్యూ సదస్సులో దాదాపు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారో, మరి కేవలం ఇప్పటి వరకు కేవలం 60,000 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం జరిగిందంటే మరి మిగిలిన దరఖాస్తులు ఎటువంటి కారణం లేకుండా ఎందుకు క్యాన్సిల్ చేశారో మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి పోర్టల్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై అసెంబ్లీలో మాట ఇచ్చినవి 15 నెలలు అవుతుంది అధ్యక్ష. 15 నెలల క్రితం ఇదే అసెంబ్లీలో ఫోరెన్సిక్ ఆడిట్ విషయంలో చర్చ జరిగినప్పుడు గౌరవ మంత్రి గారు కూడా ఈ అంశం మీద మాట ఇచ్చారు అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పేసి దాని మీద ఇప్పటి వరకు కదలిక జరుగుతలేదు, దాని మీద ఎందుకు స్పష్టత వస్తలేదు? మరి ఆ వివరాలను త్వరలో ప్రజల ముందు పెడతామన్నారు.
ఇబ్రహీంపట్నంలోని యాచారం భూదందాపై నివేదిక సిద్ధమైందన్నారు. దానిపై అసెంబ్లీకి మాటిచ్చి 15 నెలలు దాటింది కదా, మరి ఎందుకని ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ను త్వరగా పూర్తి చేయలేకపోతుంది? ఇంకెప్పుడు ధరణి పోర్టల్ ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేస్తారు? ఎప్పుడు మరి దాంట్లో ఉన్నటువంటి మరి దాని వెనుక ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు వారి మీద చర్యలు తీసుకుంటారో కూడా ఇప్పటివరకు చెప్పడం లేదు అధ్యక్ష. 2,50,000 కోట్ల విలువైన 25 ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతంపై చర్యలేవి? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఇదే సభలో 2024 డిసెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వారు చెప్పారు, ధరణి పోర్టల్లో ఉన్న లొసుగులను ఆసరగా చేసుకుని ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ భూములు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని, అన్యాక్రాంతమైన 25,000 ఎకరాలు విలువ 2,50,000 కోట్లని, ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు చెప్పారు కదా. మరి అది ఆడిట్ నిర్వహించి అన్యాక్రాంతమైన భూములను గుర్తించి వాపసు తీసేసుకొని మరి దాంతో ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమం చేస్తామన్నారు కదా, ఎందుకోసమని దాని మీద చర్య తీసుకుంటలేరు? ఇప్పటి వరకు ఎందుకోసమని దాని మీద మరి వీరు రిపోర్టు బహిర్గతం చేస్తలేరు? దాని వెనుక ఉన్నటువంటి సెటిల్మెంట్ ఏందో ఒకసారి ఈ ప్రభుత్వం పెద్దలు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 1,000 ఎకరాల అక్రమాలు, లక్షల కోట్ల స్కాములు, బడాబాబుల హస్తం, మరి సిట్ విచారణ ఏమైంది అధ్యక్ష? ఎందుకని జరిపించరు? దాని మతలబ్ ఏంటి అధ్యక్ష? తెలంగాణలో ఉన్న 8 ప్రాపర్టీస్ వివరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందా? మరి గతంలో కూడా మొన్న కేంద్ర హోంమంత్రి రివ్యూ మీటింగ్ చేసినప్పుడు కూడా దాని మీద మరి చర్చ జరిగింది కదా. మరి దేనికోసం అని చెప్పి మరి ఆ 2025 ఫిబ్రవరిలో సమీక్ష జరిగిన తర్వాత మరి ఇప్పటి వరకు 8 ప్రాపర్టీస్ మరి ఇప్పటి వరకు మరి దాని హిస్టరీ ఏంది, దాని జరిగినటువంటి మరి ఆ రోజు జరిగినటువంటి సమీక్షలో మరి ఎందుకు రిపోర్ట్స్ ఇప్పుడు కేంద్రానికి పంపించారా? మరి ఎందుకోసం అని చెప్పి దాన్ని బహిర్గతం చేస్తలేరో ఒకసారి సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. 60,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు జరిపించాలని రెవెన్యూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ మేము నీళ్లు దాపుతామన్నా చెప్పాలి మీరు. 60,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపై దర్యాప్తు జరిపించాలని రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ ఫిర్యాదుపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నది? భూ పరిపాలన కాదు, ఇది సామాన్యుడిపై దండయాత్ర, ఇల్లు కూల్చే రియల్ ఎస్టేట్ దందా జరుగుతూ ఉన్నదని చెప్పి మరి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ సర్కారు వచ్చినప్పటి నుంచి సామాన్యుడు బతుకు ఆగమైపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ బుల్డోజర్ల సప్పుడు, పేదోడు ఏడుపే వినిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, వాళ్ళ లాభాల కోసం ఏళ్ల తరబడి కట్టుకున్న గూడును కూల్చేసి జనాన్ని రోడ్డున పడేస్తున్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. లేని పక్షంలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 25 లక్షల పట్టాలు హామీ, మరి దాని సంగతి కూడా ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎన్నికల ముందు 25 లక్షల మందికి యాజమాన్య హక్కు కల్పిస్తామని, పట్టాలు ఇస్తామని ఉదరగొట్టినటువంటి ఈ నాయకులు ఇప్పుడు ఆ పట్టాలు ఎటుపోయినాయి? పట్టాలు ఇవ్వడం దేవుడు ఉన్న ఇళ్లను కూల్చి ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వ భూమి దోస్తులకు పంపకం అధ్యక్ష. రాష్ట్ర ఖజానాకు 1,000 కోట్ల ఆదాయం రావాల్సినటువంటి భూములు మీ శ్రేయోభిలాషులకు, మీ దోస్తులకు కారు చౌక కట్టబెడుతూ ఇన్వెస్ట్మెంట్లని, టైటిల్ కన్వర్షన్ అని రంగులు పేర్లు పెట్టి లక్షల కోట్ల విలువైనటువంటి భూములు పప్పు బెల్లాల పంచుతూ ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టం 1,000 కోట్లు జరుగుతూ ఉంటే దాని మీద ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడరు అధ్యక్ష. ఖమ్మం వెలుగుమట్ల నుంచి లగచెర్ల దాకా అంతా అరాచకమే. మొన్న ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూముల పంచాయతీ ఏమైంది? 1,000 మంది పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తుంటే ఆ సర్కారుకు కళ్ళు కనిపించలేదా? ప్రతిపక్షాలు రోడ్డెక్కి బొత్తుకుంటే ప్రభుత్వానికి సోయి లేదు. అట్లనే లగచెర్లలో కూడా భూములను లాక్కోవాలని చూస్తే జనం తిరగబడి ఆ రోజు మరి తిరిగి అధ్యక్ష గౌరవ మహేశ్వర్ రెడ్డి గారికి మళ్ళీ ఒక్కసారి పొద్దున విజ్ఞప్తి చేశా, కౌన్సిల్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అది న్యాయస్థానాన్ని ధిక్కరించినట్టుగా లేకపోతే దాని ఆదేశాలని బేఖాతరు చేసినట్లుగా అవుతుంది. దాని మీద మీకు ఏదైనా వివరంగా మాట్లాడాలనుకుంటే స్పీకర్ గారి పర్మిషన్ తీసుకొని షార్ట్ డిస్కషన్ పెట్టండి. వెలుగుమట్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పాలో చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నా. దయచేసి దాని లోతుకెళ్ళి మీరు పరిశీలించి మనస్ఫూర్తిగా మీరు మాట్లాడగలిగితే ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం. వైశ్వరెడ్డి గారు, ఈరోజు స్టే వచ్చింది అంటున్నారు కదా, ఈరోజు స్టే వచ్చిన సంగతి నా దృష్టిలో లేదు. కానీ ఒకవేళ స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తే దాని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎల్ఆర్ఎస్ పేరుతో నిలువు దోపిడీ అధ్యక్ష. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ సంగతి చూస్తే లక్షలాది మంది జనం
తమ కష్టార్జితాన్ని ఫీజుల రూపంలో కడితే ఇప్పటివరకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని ఇప్పటివరకు ఎందుకోసం వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తలేరో, ఫీజులు కట్టినటువంటి వారు ఈరోజు వేల మంది మరి ఈరోజు వేచి చూస్తూ ఉంటే దానికి ఎందుకు సమాధానం చెప్తలేరు అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ అంటేనే యువశక్తి అధ్యక్ష. తెలంగాణలో తిరుగులేని యువశక్తి. ఎన్నో ఆశలతో మన బిడ్డలు కాంగ్రెస్ను నమ్మి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి గాయాలను మీరు మానుపుతారని, ఉద్యోగాలు ఇస్తారని, బతుకుదేరు చూపుతారని చెప్పి ఓటేసి గెలిపిస్తే మీరు చేసింది ఏంది అధ్యక్ష? ఉద్యోగాల నియామకానికి వస్తే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పుకొని ఇవాళ ఖాళీలు చూస్తే నోళ్ళు ఎర్రబెట్టే పరిస్థితి. నిరుద్యోగం ఊళ్ళల్లో కారు ఇచ్చులా అడ్డుకున్నది అధ్యక్ష. మీరు మాత్రం మంటలు నాపే ప్రయత్నం చేస్తలేరు. ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి మీరు ఈరోజు మరి పట్టించుకోకుంటే వాళ్ళు రోడ్డెక్కి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు అవకాశాలు లేక ఆశలు చచ్చిపోవడంతో యువకులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి వచ్చిందంటే ఇది మీ నిర్లక్ష్యం కాదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నిరుద్యోగం అనేది మీ పాలనలో ఒక మహమ్మారిలా తయారైంది. మీరు తీసుకున్నటువంటి రాజీవ్ యువ వికాస్ స్కీమ్ చూస్తే నవ్వులటగా మారింది. 16 లక్షల మంది ఇప్పుడు అప్లై చేసుకుంటే కేవలం 1 లక్ష మందికి మాత్రమే, అది కూడా శాంక్షన్ చేసింది కేవలం 5 లక్షలు అని చెప్పి 1 లక్ష రూపాయలు మాత్రమే. మరి ఆ 1 లక్ష రూపాయలు కూడా మీరు అనుకున్న వారికి కొంతమందికి ఇచ్చి చేదులుపుకున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రపంచమంతా ఏఐతో దూసుకుపోతుంది, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ మన సర్కారు మాత్రం అసలు పోయేది లేదు. ఏఐ వల్ల ఉద్యోగాలు వచ్చే మార్పుల మీద ఏమన్నా విజన్ ఉందా అని చెప్పేసి అడుగుతామన్న అధ్యక్ష. ఈ రోజు మన యువతను రాబోయేటువంటి కాలానికి సిద్ధం చేసేటువంటి ఒక పాలసీ కూడా లేక ఈరోజు నిద్రలేసి యువతను కొత్తగా టెక్నాలజీ ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి ఆలోచించకుండా మన బిడ్డలు వెనుకబడిపోతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కేవలం అగ్రిమెంట్లు, ఎంఓయూలు, కాగితాల మీద పుల్లు లెక్క ఉన్నాయి తప్ప నేల మీద ఒక కంపెనీ కూడా రాలేదు అధ్యక్ష. అంత బల్లెపు లెక్కనే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కటి కూడా ఈరోజు మరి రియలిస్టిక్గా ఈరోజు స్టార్ట్ కాలేదంటే ఈరోజు మీరు కేవలం మాట్లాడుతున్నటువంటి మాటల గారిడి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం అధ్యక్ష, పెండింగ్ బకాయిలు, ఉద్యోగుల ఆకలి కేకలు అధ్యక్ష. ఉద్యోగస్తులు సర్కారు కొలువు అంటే జీవితాంతం ఒక భరోసా అని చెప్పేసి ఇంతకు ముందు భావిస్తుండే అధ్యక్ష. కానీ ఇవాళ తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వమే ఉద్యోగులను అడుక్కునేలాగా ఈరోజు అడుక్కునేలా చేసింది అధ్యక్ష. కరువు భత్యం లేదు, డిఏ బాకీ పడ్డారు. పెండింగ్ డిఏలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఈ భారతదేశం నిలబడ్డది. గ్రాట్యుటీ లేదు, పిఎఫ్ లేదు, పిఆర్సీ బకాయిలు అడిగితే దిక్కు లేదు. ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. తమ సొంత పైసలు కోసం ముసలి వయసులో ఉద్యోగస్తులు కోర్టుకు వెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రిటైర్డ్ ఉద్యోగులు చెలో అసెంబ్లీ నిరసన చేస్తే రేవంత్ సర్కార్ దమనకాండ అత్యంత అమానుషంగా వారి మీద మరి లాఠీచార్జ్ చేయించారు అధ్యక్ష. ఇది మీ ప్రజాపాలన అంటే రిటైర్ బెనిఫిట్స్ కోసం, వారి హక్కుల కోసం వారు అడిగితే కూడా వారి మీద లాఠీచార్జ్ చేసినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందంటే ఇంతకన్నా బాధకరం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇది ప్రభుత్వం భిక్ష కాదు అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్ గ్రహించాలి. ఒక్కసారి అనుష్క పెళ్లి చేసుకోవడం వాళ్ళ హక్కు అధ్యక్ష. వాళ్ళు దాచుకున్నటువంటి వాళ్ళ డబ్బును వారికి మనం ఇవ్వడానికి కూడా ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష. వారు సొంతగా 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసి వారు దాచుకున్న వారి సొమ్ము వారికి ఇవ్వడానికి కూడా మీరు ఈ రకంగా వారిని ఇబ్బంది పెడతా ఉంటే వారు పిల్లల పెళ్లిళ్ళ కోసమనో ఇల్లు కట్టుకోవడం కోసమనో వారు రిటైర్డ్ బెనిఫిట్స్ ప్రశాంతంగా గడపడానికి కోసమో వారు దాచుకున్న సొమ్ము కూడా వారికి ఇచ్చే పరిస్థితులు లేదంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు అధ్యక్ష. దాదాపు 6500 మంది సర్వేయర్ల కడుపు కొడుతున్నారు అధ్యక్ష. ఈరోజు 6500 మంది లైసెన్స్ సర్వేయర్లు పగలు రాత్రి కష్టపడితే వాళ్ళకు రావాల్సిన జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఈ సర్కారు వాళ్ళ కడుపు కొడుతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఉపాధ్యాయులను కూడా 317 జీవో ప్రకారం ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం అధ్యక్ష. జీవో 317 ఒక మోసం అధ్యక్ష. జీవో 317 రివ్యూ చేస్తాం, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి తీరా అధికారులకు వచ్చాక ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని అవమానపరచడం ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. ఈరోజు బాబా అప్పటి నుంచి ఎవరో రాసిస్తే దాన్ని చదివి యాస్టకొచ్చి తాపుకోసారి నీళ్ళు అవుతారు, మళ్ళీ నీళ్ళు అవుతారు సార్. అరే నేను సభ్యుని గౌరవిస్తాను. నేనేమంటున్నా సార్, 317కు సంబంధించి నేను కూడా ఒక సబ్ కమిటీ సభ్యుడిని. 317 ఇష్యూస్ ఇయ్యాల కూడా గౌరవ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఇవ్వండి, పరిష్కరిస్తాం. వీలైనంత వరకు ప్రభుత్వం 317 ద్వారా అన్ని రకాల సమస్యలు పరిష్కరించింది. ఒకటే లోకాలిటీ అనే ఇష్యూకి వస్తే కొంత ఆ అంశానికి సంబంధించిన రకరకాల అంశం ఉంది. దాని మీద కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, రాష్ట్రపతి గారి ఉత్తర్వులు ఉన్నాయి. రకరకాల అంశాలకు సంబంధించి తప్ప మిగతా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన అంశానికి డిస్పోజ్ చేసినాం. ఇప్పుడు కూడా ఆ గ్రీవెన్సెస్ ఏమున్నా చైర్మన్ 317 కమిటీ దామోదర్ రాజనరసింహ గారు, సభ్యులు శ్రీధర్ బాబు గారు, నేను
ఆ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాం. నేను గౌరవ సభ్యుని సానుకూలంగా స్పందిస్తూ ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే దయచేసి అవి మా కమిటీ దృష్టికి తెమ్మని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాని తదుపరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ అంశాలకు సంబంధించి అనేక సందర్భాలు విమర్శించారు.